మేడారంలో హెలికాప్టర్ రైడ్స్ షురు అయ్యాయి. ములుగు గట్టమ్మ దగ్గర హెలికాప్టర్ సేవలను మంత్రి సీతక్క ప్రారంభించారు. మేడారం వచ్చే భక్తులకు ఈ రోజు నుంచి అందుబాటులోకి హెలికాప్టర్ రైడ్స్ వచ్చేశాయి. పడిగాపూర్ వద్ద హెలిప్యాడ్ ఏర్పాటు చేశారు. 6 నుంచి 7 నిమిషాల జాతర విహంగ వీక్షణ జాయ్ రైడ్ కు ఒక్కొక్కరికి 4,800 రూపాయలు ఛార్జ్ చేయనున్నారు. ఈ నెల 30 వరకు కొనసాగనున్న భక్తులకు హెలికాప్టర్ సేవలు కొనసాగనున్నాయి. మా కరెస్పాండెంట్ తిరుపతి పూర్తి సమాచారం అందిస్తారు. తిరుపతి, ఎలాంటి సేవలు అందించనున్నాయి హెలికాప్టర్ ద్వారా? శ్రీదేవి, ఆసియా ఖండంలోనే అతిపెద్ద గిరిజన జాతర మేడారం మహాజాతర. మేడారం మహాజాతర ఎడ్లబండ నుంచి హెలికాప్టర్ దాకా వచ్చినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఈ నెల 28 నుంచి 31 వరకు మేడారంలో ఆ సమ్మక్క సారలమ్మ మహాజాతర కొనసాగబోతోంది. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. 251 కోట్లతో అధికార యంత్రాంగం పూర్తిగా పనులు చేపట్టినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఈ రోజు నుంచి కూడా మేడారం జాతరలో వచ్చేటువంటి భక్తులకు హెలికాప్టర్ సేవలు కూడా అందుబాటులోకి వచ్చినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇది టూరిజం శాఖ కావచ్చు, మిగతా అన్ని కూడా ఏర్పాటు ఈ రోజు ములుగుగట్టమ దగ్గర మంత్రి సీతక్క హెలికాప్టర్ సేవలను ప్రారంభించినటువంటి పరిస్థితి. ప్రజెంట్ ఇప్పుడు నేను హన్మకొండ ఆర్ట్స్ సైన్స్ కళాశాల ప్రాంగణంలో ఇక్కడ నుంచి మేడారం భక్తులకు తరలించేందుకు ఇక్కడ నుంచి కూడా హెలికాప్టర్ సంబంధించినటువంటి సేవలను అధికారులు సిద్ధం చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇక్కడే హెలిప్యాడ్ ను ఏర్పాటు చేశారు. ఇక్కడ నుంచి మేడారంకు భక్తులను తరలించేందుకు అధికారులు పూర్తిగా ఏర్పాట్లు చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. మేడారం సంబంధించినటువంటి భక్తులకు తరలించేందుకు అక్కడ కేవలం మేడారం సంబంధించినటువంటి పరిసర ప్రాంగాల కోసం మేడారం దగ్గర ఒక విహంగర సంబంధించినటువంటి రైడ్ ఉంటుంది. కానీ ఇక్కడ హన్మకొండ నుంచి మేడారం ప్రాంగణానికి చేరుకునేందుకు ఒక ఫ్యామిలీతో కూడా ఇక్కడ నుంచి హెలికాప్టర్ ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఈ రోజు ములుగు జిల్లాలో మంత్రి సీతక్క పర్యటించి గట్టమ్మ వద్ద మేడారం మహాజాతర సందర్భంగా భక్తులకు హెలికాప్టర్ల సేవలను ప్రారంభించినటువంటి పరిస్థితి కనబడుతుంది. మేడారం సంబంధించినటువంటి సేవలకు సంబంధించి భక్తులు అక్కడ ఉన్నటువంటి పరిసరాలు జంపన్న కావచ్చు, గద్దెల ప్రాంగణం కావచ్చు, మేడారంలో ఉన్నటువంటి పూర్తిగా చూసేందుకైతే హెలికాప్టర్ సేవలను అధికారులు అందుబాటులోకి తీసుకొచ్చినటువంటి పరిస్థితి కనబడుతుంది. హన్మకొండలో ఆర్ట్స్ సైన్స్ కాలేజీ గ్రౌండ్ లో ఏర్పాటు చేసిన హెలిప్యాడ్ దగ్గర నుండి ఇక్కడ నుంచి మేడారంకు వెళ్లేటువంటి ఒక్కొక్కరి నుంచి 35,999 రూపాయలు ఛార్జ్ చేసేటువంటి పరిస్థితి కనబడుతుంది. జాతర ముగిసే వరకు కూడా 31 వరకు హెలికాప్టర్ సేవలను భక్తులకు అందుబాటులో ఉంచుతారు. సర్వీసులు ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 5:30 వరకు ఉండేటువంటి పరిస్థితి కనబడుతుంది. పూర్తి వివరాల కోసం ఒక 2 నెంబర్లను కూడా ఈ టూరిజం సంబంధించినటువంటి అధికారులు ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. మేడారం మహాజాతరకు వచ్చేటువంటి భక్తులకు ఈ రోజు నుంచి 31 సాయంత్రం వరకు కూడా హెలికాప్టర్ల సదుపాయం ఉండేటువంటి పరిస్థితి కనబడుతుంది. మేడారం సమీపంలోని పడిగాపూర్ వద్ద హెలిప్యాడ్ ను ఏర్పాటు చేసి అక్కడ జాయ్ రైడ్ ను కూడా ప్రారంభించినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఈ రోజు నుంచి జాయ్ రైడ్ కోసం మేడారంలో భక్తులకు అవకాశం కల్పించబోతారు. హెలికాప్టర్ సేవలకు 6 నుంచి 7 నిమిషాల రైడ్కు ఒక్కొక్కరి నుంచి 4,800 రూపాయలను ఛార్జ్ చేయనటువంటి పరిస్థితి కనబడుతుంది. అక్కడ జాయ్ రైడ్ ఉంటుంది. ఇక్కడ హన్మకొండ నుంచి మేడారం వరకు భక్తులను తరలించేందుకు హెలికాప్టర్ సేవలను టూరిజం సంబంధించినటువంటి వారు కావచ్చు, మిగతా ఈ హెలికాప్టర్ సంబంధించినటువంటి ఎయిర్లైన్ సంబంధించిన వారంతా కూడా అందుబాటులోకి తీసుకొచ్చినటువంటి పరిస్థితి కనబడుతుంది. హన్మకొండ నుంచి ఒక ట్రిప్ల వీధిగా ఒక హెలికాప్టర్ అయితే ఈ రియాట్ నుంచి కూడా 31 వరకు సాయంత్రం 5:20 వరకు కూడా హెలికాప్టర్ సేవలు ఉండేటువంటి పరిస్థితి కనబడుతుంది. జాతర విహంగ వీక్షణ జాయ్ రైడ్ కోసం 4,800 పైన అధికారులు ఏర్పాటు చేశారు. ఈ జాతర సంబంధించినటువంటి ఎవరైతే హన్మకొండ నుంచి వెళ్లేటువంటి వారికి 35,999 రూపాయలను అధికారులు నియమించి ఇక్కడ నుంచి తీసుకుపోయేదానికైతే సిద్ధమవుతున్నటువంటి పరిస్థితి. కొద్దిసేపు క్రితమే హన్మకొండ ఆర్ట్స్ సైన్స్ కళాశాల దగ్గర హన్మకొండ జిల్లా కలెక్టర్ ఈ స్నేహ శబరీష్ ఇక్కడ ఈ సేవలను ప్రారంభించి ఒకసారి హన్మకొండ సంబంధించినటువంటి టౌన్ కూడా మొత్తం కూడా విహంగ వీక్షణ చేసిన తర్వాత ఆమె ఇప్పుడే కొద్దిసేపు క్రితమే తిరిగి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఈ సంబంధించినటువంటి హెలికాప్టర్ సేవలకు సంబంధించి ఎటువంటి ఉన్నాయో ఒకసారి వారు ఇప్పటిదాకా కూడా జాయ్ రైడ్ చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. హన్మకొండ సంబంధించినటువంటి ఇక్కడ నుంచి మేడారం సంబంధించినటువంటి వెళ్లేందుకైతే భక్తులకు హెలికాప్టర్ సేవలను ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి అయితే కనబడుతుంది. గతంలో మేడారం మహాజాతర అంటే ఎడ్ల బండ్లు మిగతా హెలికాప్టర్ వెళ్ళేవారు బస్సుల ద్వారా వెళ్లేటువంటి అవకాశం ఉండేది. కానీ ఇప్పుడు ఎడ్ల బండ్లు నుంచి హెలికాప్టర్ దాకా వచ్చినటువంటి నేపథ్యంలోనే భక్తులు చాలా మంది హెలికాప్టర్ సంబంధించినటువంటి ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి అయితే కనబడుతుంది. ఇక్కడ నుంచి నేరుగా హెలికాప్టర్ ద్వారా వెళ్తే కుటుంబ సభ్యులు కావచ్చు, బంధువులు మిగతా వారంతా కూడా ఇక్కడ నుంచి వెళ్లేందుకైతే సిద్ధమవుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. కొద్దిసేపు క్రితమే హన్మకొండ జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్ హెలికాప్టర్ సేవలను ప్రారంభించి హన్మకొండకు సంబంధించినటువంటి హెలికాప్టర్ సేవలు ఇక్కడ నుంచి ప్రారంభించి కొద్దిసేపు క్రితమే ఇక్కడ నుంచి కూడా హన్మకొండ నుంచి మేడారం సంబంధించినటువంటి హెలికాప్టర్లు సంబంధించి మేడం ఎట్లా ఉంది హెలికాప్టర్ సేవలను ప్రారంభించారు కదా, ఎంతమంది వెళ్ళే అవకాశం ఉంటుంది, భక్తుల ఛార్జ్ ఎట్లా ఉంది, ఏం చెప్తారు? అంటే ఇది ఈరోజే మనము స్టార్ట్ చేసాము ఇక్కడ హన్మకొండ నుంచి మేడారం వరకు హెలి రైడ్స్ అండ్ ఆల్సో విత్ ఇన్ హన్మకొండ కూడా జాయ్ రైడ్స్ కోసం కూడా ఇవాళ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ నుంచి స్టార్ట్ చేయడం జరిగింది.
సో ఫర్ జాయ్ రైడ్ వాళ్ళు 4,800 ఛార్జ్ చేస్తున్నారు. అలాగే మేడారం అప్ అండ్ డౌన్కి 31,000 ఛార్జ్ చేస్తున్నారు. ఈ సేవలు ఎప్పటివరకు అందుబాటులో ఉంటాయి మేడం? భక్తులకు ఏం చెప్తారు? ఈ రోజు నుంచి మనకి మేడారం కంప్లీట్ అయ్యే వరకు డెఫినెట్లీ అందుబాటులో ఉంటాయి. ఎట్లా ఉంది మేడం? మీరు కూడా ప్రారంభించిన తర్వాత జాయ్ రైడ్ చేశారు కదా, ఎట్లా అనిపించింది? ఏం చెప్తారు భక్తులకు? నేను ఒక 2 minutes వెళ్ళానండి. జస్ట్ అంటే మన హన్మకొండ సిటీ మాత్రమే చూసి వచ్చాను. చాలా మంచి ఎక్స్పీరియన్స్ ఉంది. అదర్వైజ్ చాపర్లో వెళ్ళలేని వాళ్ళకి ఇది ఒక మంచి అవకాశం. హన్మకొండ జిల్లా కలెక్టర్ స్నేహశిబిర శివప్రాయం అయితే ఎవరైతే చాపర్ లెవెల్ వరకు మిగతా వారందరికీ కూడా మంచి ఎక్స్పీరియన్స్ ఉంటున్నట్టు కూడా వీరు చెప్పినటువంటి పరిస్థితి నడిపితే ఈ రోజు నుంచి మేడారం జాతరలో భక్తులు వచ్చేటువంటి వారందరికీ కూడా హెలికాప్టర్ సేవలు అందుబాటులోకి అధికారులు తీసుకొచ్చినటువంటి పరిస్థితి నడిపితే అక్కడ జాయ్ రైడ్ కోసం కేవలం 4,800 రూపాయలు ఛార్జ్ చేస్తే ఈ హన్మకొండ నుంచి మేడారం వెళ్ళేటువంటి భక్తుల కోసం 35,990 రూపాయలను ఛార్జ్ చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఈ రోజు నుంచి మేడారం జాతరకి అయితే హెలికాప్టర్ సేవలు వచ్చినటువంటి పరిస్థితులు కనబడుతుంది. ఒకసారి మన విజువల్లో చూస్తున్నాం. ఇక్కడంతా కూడా హన్మకొండ సంబంధించినటువంటి ఆర్ట్స్ సైన్స్ కళాశాల దగ్గర అధికారులు పూర్తిగా ప్రారంభించి జాయ్ రైడ్ కొనసాగించి ఎటువంటి ఏర్పాటు చేస్తే బాగుంటుంది, భక్తులకు కూడా ఎటువంటి సదుపాయాలు కల్పిస్తే బాగుంటుందంటూ కూడా ఇక్కడ ట్రయల్ అయితే కొనసాగుతున్న పరిస్థితి కడుతుంది. మన విజువల్లో చూస్తున్నాం ప్రైమ్ లైన్ స్క్రీన్ మీద హన్మకొండ ఆర్ట్స్ సైన్స్ కళాశాల దగ్గర ఇక్కడ ఇదే హెలికాప్టరు ఇక్కడ నుంచే మేడారం భక్తులను ఒక్కొక్కరిని కావచ్చు వాళ్ళ ఫ్యామిలీని తీసుకెళ్లేందుకు ఈ రోజు నుంచి అందుబాటులోకి వచ్చినటువంటి పరిస్థితి కడుతుంది. కొద్ది క్రితమే ఇదే హెలికాప్టర్ను హన్మకొండ జిల్లా కలెక్టర్ ప్రారంభించినటువంటి పరిస్థితి అయితే కనబడుతుంది. ప్రారంభించిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి టూరిజం శాఖ కావచ్చు మిగతా వారంతా కూడా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఎడ్లబండ్ల నుంచి మేడారం మహాజాతర వచ్చినటువంటి ఆ నేపథ్యంలోనే భక్తులు కావచ్చు వీరంతా కూడా చాలా ఆనందం వ్యక్తం చేసినటువంటి ఆ పరిస్థితి కనబడుతుంది. ఈ నెల 28 నుంచి 31 వరకు మేడారం మహాజాతర కొనసాగబోతున్న నేపథ్యంలోనే అనేక మంది భక్తులు కూడా హెలికాప్టర్ ద్వారా మేడారం చేరుకునేందుకు అధికారులు అయితే ఏర్పాటు చేసినటువంటి పరిస్థితులు కనబడతా ఉన్నాయి. రైట్ తిరుపతి, థ్యాంక్ యూ.